నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొన్న పవన్ కళ్యాణ్ గారు పార్టీ క్యాడర్ని, జనసేన క్యాడర్ని అడ్రస్ చేస్తూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా జరుగుతున్న పరిస్థితులు, పార్టీ విధి విధానాలు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి అనేక విషయాల గురించి మాట్లాడారు. అందులో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూ వచ్చింది. అలాగే తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదు అనే భావజాలం పెరిగింది అనేది వచ్చింది. ఇలా అనేక రకాల అంశాలను ఆయన స్పృశించడం, ఒక రకంగా చెప్పాలి అంటే చాలా బోల్డ్గా తన మనసులో ఏముందో దానిని బాహాటంగా చెప్పేయగలగడం. మళ్ళీ ఒక రకంగా చానాళ్ళ తర్వాత పాత పవన్ కళ్యాణ్ గారిని చూసాం. ఈ మధ్య ఎందుకో గుంభనంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య సమస్యలు, ఇంకే సమస్యలైనా కావచ్చు, ఇప్పుడు చాలా ఓపెన్గా పార్టీ క్యాడర్తో మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ గారి లాగా మాట్లాడారు అనేది అందరూ భావించారు. అందులో ఒక కీలక అంశం, దీనిని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఆయన అన్న మాట ఏంటి ఒకసారి చూడండి. ఇప్పుడు నా గురించి కూడా మాట్లాడినాక నన్ను ఎన్నిసార్లు క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, ఎన్నిసార్లు నన్ను తిట్టారు అన్నారు, తిమ్మారు అన్నారు, అవన్నీ పట్టించుకోవాలి. కానీ అమిత్ షా గారి పేరు వినిపిస్తే మటుకు నాకు తప్పు అనిపించింది, అది నేను ఖండించాలనిపించింది. దేనికంటే ఆ స్థాయి వ్యక్తుల్ని, కశ్మీర్ని ఆర్టికల్ 317 రద్దు చేయించి అలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేసిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్ని అసలు దేశంలో ఉంటుందా లేదా భవిష్యత్తులో ఉన్న దాంట్లో నుంచి దేశాన్ని దాన్ని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి తేలిగ్గా మాట్లాడేస్తే మరి స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఎంత బాధ ఉందో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఇద్దరే మాట్లాడారు. అమిత్ షా గారి గురించి మాట్లాడితే ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఒక్కళ్ళు మాట్లాడాల, ఖండించలా. కనీసం ఇది నేను నాకున్న వారికి ఉన్న గౌరవంతో నేను ఖండించాల్సి వచ్చింది. దానికి మీరు స్పందించారు బీజేపీ కంటే, దానికి చాలా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన విషయంలో కనీసం ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకులు మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పారు. అలాగే జనసేన నాయకులు దీనిని ఖండించడం, వీళ్ళు నిలబడడం మాత్రం హర్షం వ్యక్తం చేశారు. అమిత్ షా గారు లాంటి పెద్ద వ్యక్తిని ఆయన జమ్మూ కాశ్మీర్ లాంటి చోటు కానీ, వెస్ట్ బెంగాల్ లాంటి చోటు కానీ అనేక రకాలుగా ఒక రకంగా భారతదేశాన్ని రక్షించడం కోసం హోమ్ మినిస్టర్గా ఆయన చేస్తున్న యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు. అలాంటి అంత పెద్ద స్థాయి వ్యక్తిని పట్టుకొని ఇలాంటి మాటలు వచ్చినప్పుడు బీజేపీ క్యాడర్లో కనీస స్పందన లేదు అనేది ఆయన ఓపెన్ అప్ అయ్యారు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన లోపల ఎంత బాధ ఉంది ఈ విషయంలో, పర్టికులర్గా బీజేపీ మీద ఎంత కోపం ఉండుంటుంది, ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాయకుల మీద ఎంత కోపం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత కూడా బీజేపీ నాయకులు స్పందించలేదు ఆంధ్రప్రదేశ్లో అంటే మరి ఆంధ్రప్రదేశ్లో అసలు బీజేపీ నాయకులు ఉన్నట్ట లేనట్ట? అంటే పార్టీ లేదు అంటే మరి నాయకులు కూడా లేనట్ట? ఆ ఉన్న నాయకులు, పదవుల్లో ఉన్న నాయకులు మరి ఏమైనట్టు? ఏదైనా పార్టీ జెండాలు ఏమైనా మార్చుకున్నారా? నిజంగానే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్క విషయం కాదు, రెండు విషయాలు కాదు. రీసెంట్గా ప్రధాని మోడీ గారు నార్వే పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక జర్నలిస్ట్ భారతదేశ ప్రధాని మోడీ స్పందించలేదు, ఆయన్ని ప్రెస్ అడ్రస్ చేయడం రాదు అనే వ్యాఖ్యని ఓపెన్గా బాహాటంగా మరో దేశం మాట్లాడినప్పుడు దాన్ని అనుకూలంగా తీసుకుని ఇదే తెలుగు మీడియాలో ఉన్న కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే దీనికి కనీసం ఏ ఒక్క బీజేపీ నాయకుడి నుంచి కూడా స్పందన లేదు. మరి ఏమైనట్టు బీజేపీ నాయకులు? ఇక అలాగే నెంబర్ 2, రీసెంట్గా కాక్రోచ్ పార్టీ అనేది దేశంలో పుట్టబోతుంది, కాక్రోచ్ పుట్టగొడుగుల్లాగా కాక్రోచులు దేశవ్యాప్తంగా కూడా పురుగులమయం కాబోతుంది అనేది ఏదో పెద్ద వార్త నడిచింది. అధికార పార్టీ కంటే కూడా ఎక్కువగా ఈరోజు అకౌంట్స్లోకి దూసుకుపోతుంది, గ్రాఫ్ పెరిగిపోతుంది అని ఇక్కడ భజనలు చేసిన వాళ్ళు వచ్చారు. రైట్, సరే, అది కూడా తప్పేం లేదు. కానీ ఇందులో నేను తప్పుపట్టేది ఏంటి అంటే, అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కూటమిలో ఉన్న టీడీపీ మద్దతుతో నడిపే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, అంటే కాక్రోచ్ పార్టీని చూసి బీజేపీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది అని థంబ్నెయిల్స్ పెట్టి నడిపిస్తున్న కొంతమంది సో కాల్డ్ టీడీపీ సపోర్ట్ చేసే జర్నలిస్టులు మరి టీడీపీకి తెలిసి చేస్తున్నారా, టీడీపీకి తెలియకుండా వాళ్ళ మనసులోని వాళ్ళ భావజాలాన్ని తీసుకొచ్చి ఈరోజు కూటమిలో కుంపట్లు పెట్టాలని చేస్తున్నారు తెలియదు. కానీ వీళ్ళు బాహాటంగా చేసిన వీటి గురించి కూడా బీజేపీ మాట్లాడలేదు. అరే, వీళ్ళు టీడీపీ అనుకూల మీడియా కదా, వీళ్ళెందుకు మరి బీజేపీని ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారు? కూటమిలో ఉండి ఇది మిత్రధర్మమా అని అడగాల్సిన వాళ్ళు ఎవరు? బీజేపీ వాళ్లే అడగాలి. అడిగారా? అడగలేదు. మరి ఉన్నట్టా లేనట్టా? ఇక నెంబర్ 3, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయం. ఆయన ఎన్నో ఏళ్లుగా అనలిస్ట్గా పనిచేస్తున్నారు. అవునన్నా కాదన్నా ఆయన సూటిగా స్పష్టంగానే చెబుతాను అని ఇటు గట్టిగా చెబుతారు, అటు గట్టిగానే చెబుతారు. మరి ఎవరికి గట్టిగా చెబుతారు అనేది డివైడ్ చేయాల్సి వస్తే గనక
ఖచ్చితంగా ఎందుకో ఆయన బీజేపీ అండ్ టీడీపీ లైన్లో గట్టిగా ఇంకాస్త ఎక్కువ గట్టిగా చెబుతూ ఉంటారు. అది ఓకే, బట్ ఒక అనలిస్ట్గా ఆయన ఏం చెప్పినా తీసుకునేలాగా ఉండాలి. కానీ ఇక్కడ మొన్న ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఒక రకంగా డైరెక్ట్గా జనసేన క్రెడిబిలిటీని, పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీని, అలాగే బీజేపీ క్రెడిబిలిటీని, అమిత్ షా గారు, మోడీ గారి క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అంటే డైరెక్ట్గా జనసేనకి బీజేపీకి దెబ్బ కొట్టేలాగా ఉన్నాయి. ఇండైరెక్ట్గా టీడీపీని కూడా, అంటే ఒక రకంగా కూటమికి ఒక గొడవలు తెచ్చేలాగా, బీజేపీ వైసీపీతో ఇష్టంలో ఉంది, పైనున్న బీజేపీ ఇక్కడున్న వైసీపీతో కలయికతో ఉంది అని చెప్పేలాగా ఉన్నాయి. సరే, ఆ అర్థాలు ఏ ఉన్నా ఆయన ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆ పెద్ద స్థాయి వ్యక్తి కాబట్టి ఆయన మాట్లాడింది ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి వెళితే కనుక అది నిజమవుతుంది అని భావించిన పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు దీన్ని ఖండిస్తూ వచ్చారు. నాదెండ్ల మనోహర్ గారు ముందుగా ఆయన స్పందించారు, దీని మీద ఆయన ఖండిస్తూ వచ్చారు. దీని మీద ప్రొఫెసర్ గారు కూడా క్షమాపణ చెప్పారు. అక్కడికి నిజానికి సమస్య పోవాల్సిన సమస్య. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాన్ని పట్టి ఏమర్థమవుతుంది అంటే ఇక్కడ ఏ బీజేపీ నాయకులు కూడా స్పందించలేదు. సరే, ప్రొఫెసర్ గారి మీద అభిమానమే ఉండొచ్చు, మరి మీ పార్టీ నాయకుల మీద ఉన్నది ఏంటి, మీ పార్టీ మీద ఉన్నది ఏంటి, ఎందుకు మీరు స్పందించలేదు? అంటే ఇక్కడ ప్రొఫెసర్ గారు అనేదో చీల్చి చెండాడేయమని, ఆయన్ని ఇప్పుడు దాకా సోషల్ మీడియాలో తిడుతున్న వాళ్ళలాగా బూతులు తిట్టమని కాదు ఇక్కడ నా ఉద్దేశం. ఒక సద్విమర్శగా ప్రొఫెసర్ గారు ఈ విషయంలో ఇది అనేది ఏ ఒక్కరైనా చెప్పగలిగారా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు మాట్లాడరు? ఇక్కడ ప్రొఫెసర్ గారు కూడా ఏమన్నారు, మొన్న టీడీపీ అండ్ జనసేన సోషల్ మీడియాలో నన్ను దుమ్మెత్తి పోస్తున్నారు, నన్ను బూతులు తిడుతున్నారు అనేది ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సరే, అంటే ఇలా బూతులు తిట్టమని చెప్పడం నా ఉద్దేశం కాదు. కనీసం స్పందన, ఒక గౌరవప్రదమైన స్పందన. ఎందుకంటే మీ పార్టీ అగ్ర నాయకుల్ని అన్నారు, ఇక్కడ రాష్ట్రంలో ఒక కూటమికి ఎఫెక్ట్ పడేలాంటి పరిస్థితిని మాట్లాడారు. అలాగే అక్కడున్న బీజేపీ పూర్తిగా అంటే హార్ట్ఫుల్ గా వైసీపీతో ఉంది అనే సౌండ్ వచ్చేలాంటి మాట మాట్లాడారు. దీనిని ఎందుకు యాక్సెప్ట్ చేశారా? సైలెంట్ గా ఉండడం అంటే మౌనం అర్ధాంగీకారమా బీజేపీ నాయకులు, బీజేపీ క్యాడర్? అందుకే నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉన్నట్టా లేనట్టా? ఇది ఇప్పుడు మాత్రమే కాదు, ఈ 12 ఏళ్లుగా ఇదే తంతు తతంగం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ లో ఇంకా అధ్వాన్నం. ఈ 12 ఏళ్లుగా కావచ్చు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కావచ్చు, ఈ పదవులు అనుభవించడానికి మాత్రం తప్పితే బీజేపీ అనేది ఇంకొక రకంగా ఉపయోగపడదు. నిజానికి లక్షల్లో పార్టీ కోసం సనాతనాన్ని నిలబెట్టేది బీజేపీ అని బలంగా నమ్మిన అనేక మంది లక్షల్లో పార్టీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, కరుడుగట్టిన బీజేపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కానీ వీళ్ళని నడిపించే సరైన నాయకుడు లేక ఇబ్బంది పడుతున్నారు. సరైన నాయకుడు లేడు అని బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మనసులో గూడు కట్టుకున్న బాధని ఎవరైనా మాలాంటి జర్నలిస్టులు కనబడినప్పుడు కన్నీళ్లు పర్యంతం అవుతున్నారు కొంతమంది. ఇదే బీజేపీ నాయకులు. ఎందుకంటే ఒక తల్లిలాగా భావిస్తారు ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ గొడుగు కిందున్నా సరే, ఏ పార్టీ గొడుగు కిందున్నా సరే దానిని ఒక తల్లిలాగా, ఆ జెండా ఏదైతే ఉందో ఆ జెండాని తమ తల్లిలాగా భావిస్తారు. అందుకే చాలా మంది తిన్నా తినకపోయినా, తమ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, పార్టీ ఏమన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరైనా గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళు జెండాని వదలరు. వాళ్ళ ఇంటి ముందు జెండా కట్టుంటారు, గుండెల నిండా జెండా నింపుకొని ఉంటారు. బీజేపీ నాయకుల గురించే నేను పర్టికులర్ గా చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో అంటే ఒక్కొక్క జిల్లాలో చూస్తే గట్టిగా పట్టుమని 10 మంది సిన్సియర్ కరుడు గట్టిన బీజేపీ నాయకులు దొరకడం ఈరోజు కష్టంగా మారింది. ఇంకా నేను ఈ విషయంలో ఇంకా సూటిగా ఇంకొక విషయం చెబుతాను. ఇదే ఆంధ్రప్రదేశ్లో పార్టీ, ఇదే బీజేపీ పార్టీ, ఆ ఉన్న కొద్ది శాతం బీజేపీ పార్టీ ఎన్ని ముక్కలయ్యిందో తెలుసా? 4 ముక్కలయ్యింది. ఆ ఉన్న దాంట్లోనే 4 ముక్కలయ్యింది. 1 టీడీపీ బీజేపీ, 2 వైసీపీ బీజేపీ, 3 జనసేన బీజేపీ, 4 కరుడు గట్టిన బీజేపీ. నేను చెప్పాను కదా ఇప్పుడు, అంటే జిల్లాకి 10 మంది వేసుకున్న మొత్తం ఆంధ్రప్రదేశ్లో కరుడు గట్టిన బీజేపీ వాళ్ళని మాత్రం పిక్ చేస్తే ఒక 100-150 మంది దొరకడం కూడా కష్టం అన్నమాట. ఇందులో ఏ పర్సంటేజ్లు నేను చెప్పాను కదా, ఒక టీడీపీకి ఏమో ఒక 30% బీజేపీ నాయకులు, అంటే టీడీపీయే ఉండాలి అని కోరుకునే బీజేపీ నాయకులు 30%, కాదు వైసీపీ రావాలని కోరుకునే బీజేపీ నాయకులు 40%, జనసేనతో ఉన్న వాళ్ళు 28%, కేవలం బీజేపీ కోసం మాత్రమే చచ్చే వరకు బతికే వాళ్ళు 2% మాత్రమే. ఇందులో ఇప్పుడు జనసేన బీజేపీ నాయకులు బీజేపీ కోసం కాస్త బలంగా నిలబడగలుగుతున్నారు. బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని హక్కును చేర్చుకుంది కాబట్టి, అలాగే వాళ్ళిద్దరూ ఒకటే అని నమ్మిన జనసేన ఏ మాట కామాట బీజేపీకి కష్టం వచ్చినప్పుడు బలంగా నిలబడగలుగుతుంది. కానీ ఇక్కడ వైసీపీ బయట నుంచి వాడుకుంటుంది,
టీడీపీ లోపల నుంచి వాడుకుంటుంది. కానీ బీజేపీకి కష్టం వచ్చినప్పుడు ఎవరూ మాట్లాడరు. ఇంకా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బీజేపీ పట్ల, మోడీ గారి పట్ల తన వైఖరి పూర్తిగా మార్చుకొని 2019 తర్వాత ఇద్దరు ఒక మంచి మిత్రుల్లాగా, ఒక బలంగా, నిజంగా ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎవరితో మాట్లాడరు, ఆయన నవ్వరు, ఆయన చలించరు అన్న వాళ్ళు కూడా ఆయన పూర్తి భిన్నంగా మారి మోడీ గారు కలిసినప్పుడు ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఒక కొత్త చంద్రబాబు నాయుడు గారిని, కొత్త మోడీ గారిని కలయికని మనం చూస్తూ ఉన్నాం. కానీ గ్రౌండ్ లో ఉన్న ఇదే టీడీపీ నాయకులు చెడగొడుతున్నారు. ఈ మధ్యలో ఉన్న నాయకులు చెడగొడుతున్నారు. ఈ పార్టీల మధ్య డిఫరెన్సెస్ తీసుకొస్తున్నారు. ఆఖరికి వీళ్ళ సోషల్ మీడియా కూడా అదే పని చేస్తుంది. దీనిని మిత్రధర్మం అని అనరు. నేను మళ్ళీ చెబుతున్నా, నిన్న కూడా చెప్పాను, మిత్రుడు శత్రువు అయ్యేలాగా తయారు చేస్తున్నారు ఈ పరిస్థితిని. ఇలాంటివి జరిగినప్పుడే కూటమిలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఖచ్చితంగా అక్కడ వైసీపీ ఊపిరి పీల్చుకుంటుంది. ఎస్, మాతోనే పైనున్న బీజేపీ ఉంది అని వీళ్ళు చెప్పుకోవడానికి పనికొస్తుంది. అవునా కాదా? ఇలాంటి డిఫరెన్సెస్ రావడం వల్ల కాదా 19లో ఎవరు వచ్చి మధ్యలో చొరబడ్డారు, ఎవరు ముక్కలు చెక్కలయ్యారు? ఇప్పటికీ కూడా వీళ్ళలో మార్పు రాదు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, వీళ్ళ ముగ్గురు ఒక రకంగా 3 పార్టీలు కలయికతో బలంగా ఉన్నాయి అనుకుంటున్నప్పటికీ కూడా ఇదే టీడీపీలోని కొంతమంది వ్యవహరిస్తున్న తీరు వల్ల అనవసరంగా మెయిన్ ఉన్న పరిస్థితులు, మెయిన్ వ్యక్తుల మధ్య డిఫరెన్సెస్ తీసుకొచ్చేలాగా ఉంది పరిస్థితి. ఇక ఇప్పుడు బీజేపీ విషయానికి వద్దాం. వైసీపీ బీజేపీకి ఇదే కావాలి, ఈ డిస్టర్బెన్సే కావాలి కాబట్టి ఇదే కోరుకుంటుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. మరి టీడీపీ బీజేపీ అయినా స్పందించాలిగా. స్పందించారా? స్పందించారు. జనసేన బీజేపీకి మాత్రమే పట్టిందా స్పందించాల్సిన అవసరం? ఇది ఎంత దుర్మార్గమైన చర్య. అలాగే ముఖ్యంగా ఇదే బీజేపీ నాయకులు, ఈ పదవులు అనుభవిస్తున్న నాయకులు, పార్టీని నడపకుండా కేవలం వాళ్ళ స్వార్థాల కోసమే నడుపుతున్న నాయకులకి మరి ఎందుకు ఊపిరి రాదో, ఎందుకు పార్టీని నిలబెట్టుకుందామని రాదో అర్థం కాదు. ఎంతమంది పార్టీ కార్యకర్తలు, నాయకులు బీజేపీని, సంఘ్ని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది కన్నీటి పర్యంతం అవుతున్నారో తెలుసా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. సరే, పార్టీ రాజకీయంలో ఎవరు అధికారంలోకి వస్తే, ఎవరు అధికారాన్ని కోల్పోతే ఇవన్నీ ఒక గేమ్. కానీ ఒక పార్టీ జెండా కింద ఉంటూ, ఆ పార్టీలో అన్ని అనుభవిస్తూ, ఆ పార్టీ ఉన్న క్యాడర్ని తమ పనుల కోసం వాడుకుంటూ, ఇక్కడ వీళ్ళని బూచిగా చూపిస్తూ అక్కడ పదవులు తీసుకుంటూ మధ్యలో ఉన్న నాయక గణం చేస్తున్న మోసం అనేది నిజంగా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు లాంటిది. ఇది ఎవరు ఏమనుకున్నా సరే నేను సూటిగా చెబుతున్నా, ఇది ఏ బీజేపీ నాయకులకు వర్తిస్తుందో వాళ్ళే ఆపాదించుకోండి. ఇది ఇప్పుడు నేను చెబుతున్నది ఈ 12 సంవత్సరాల గురించి కాదు, ఈ 2 రాష్ట్రాలు ఇప్పుడున్న 2 రాష్ట్రాలుగా ఉన్నప్పటి నుంచి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి నుంచి 40 ఏళ్లుగా, 4 దశాబ్దాలుగా ఇదే స్థితి, ఇదే దుస్థితి. ఇలా ఇంకా ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలను పట్టుకొని వేలాడుతూ ఉంటారు, ఇలా నేల కాగుతూ ఉంటారు, వీళ్ళని పట్టుకొని అంట కాగుతూ ఉంటారు. ఒక రకంగా ఇదేమి పరిస్థితో అర్థం కాదు. అలాగే వాళ్ళ పదవులను కూడా వాళ్ళు వదులుకోరు. ఒకవేళ బీజేపీ పైనున్న బీజేపీ ఆ పదవిని గనక ఇవ్వను అంటే గనక వీళ్ళ అలకలు, వీళ్ళ ఉలుకులు ఇక భయంకరంగా ఉంటాయి. పర్టికులర్గా ఇది తెలంగాణలో విషయం చెప్తున్నాను నేను. తెలంగాణలో ఆ పదవుల్లో ఉన్న వాళ్ళు ఆ పదవుల్లో అలాగే ఉంటారు. కానీ పార్టీ కోసం ఏం చేశారయ్యా అంటే దెర్ ఈజ్ నో లెక్కలు. అసలు దేశంలో ఎక్కడైనా బీజేపీ రాగలదు కానీ వెస్ట్ బెంగాల్లో ఊసే లేదు, అది జరగదు అనుకున్న దాన్ని అక్కడ జరిపి చూపించింది. అంటే అక్కడ ప్రజల్లో వచ్చిన మార్పు మాత్రమే కాదు, ప్రాణాలని పణంగా పెట్టి అక్కడ పనిచేసిన నాయకత్వం, అక్కడ ఒక వ్యతిరేక చర్య బలంగా పనిచేసింది. కాబట్టి బీజేపీ అవసరం అన్న విషయాన్ని ప్రజల్లోకి అక్కడున్న బీజేపీ నాయకత్వం తీసుకువెళ్ళింది కాబట్టి నిలబడింది. అదే పరిస్థితి ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉండదు? మరి ఇంత స్వార్థంగా తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు ఉండడం ఏంటి? నిజానికి కాంగ్రెస్ పార్టీలోనే ఇలాంటి గొడవలు, కాంగ్రెస్ పార్టీలోనే ఆధిపత్యాలు అలా ఉంటాయి. కానీ అంటే ఒక నాయకుడు వస్తాడు, ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి ఏదో ఒకటి చేస్తాడు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ముందు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇదే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి రూపంలో కావచ్చు, ఇదే టీడీపీ నుంచి ఆయన వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా. కానీ బీజేపీకి మాత్రం నాయకులు దొరకరు. అదేంటో అర్థం కాదు. పోనీ ఈ పదవులు వద్దు, పార్టీ నిలబడలేనప్పుడు ఈ పదవులు మాకెందుకు, ఇంకెవరినైనా బలమైన నాయకుడిని పెడదామా అంటే ఆ అవకాశాన్ని కూడా ఇవ్వరు, ఎవరిని నిలబడనివ్వరు, పని చేయనివ్వరు. ఇది ఒక అంటే పార్టీని నమ్ముకున్న పార్టీని ఈ విధంగా కుల్లబొడిచేలాంటి చర్యలు నిజంగా ఏ రాష్ట్రంలో కూడా, ఏ పార్టీ విషయంలో కూడా జరగవేమో అనిపిస్తుంది. పోనీ వాళ్ళకి ఇష్టం లేదు, ఇదే పార్టీలో ఉండడం ఇష్టం లేదు అనుకోండి, మరి వదిలేసి వాళ్ళకి ఇష్టమైన పార్టీలోకి వెళ్ళిపోతే ఈ పార్టీకి ఎవరో నాయకుడు వస్తాడు, నడిపిస్తాడు. లేదు అంటే అసలు ఈ రాష్ట్రాల్లో పార్టీ జీరో అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా సరే నేను ఇదే విషయాన్ని సూటిగా చెబుతున్నా. నిజానికి 1955లో
ఆర్ఎస్ఎస్ సంఘ ఆవిర్భవించినప్పుడు వచ్చిన మొట్టమొదటి బ్యాచ్ మచిలీపట్నం బందర్కు సంబంధించిన వ్యక్తి బోగాది దుర్గా ప్రసాద్ గారు. ఆయన ఇదే సంఘ ప్రచారకు మొదటి బ్యాచ్, మొదటి జనరేషన్. ఆయన తయారు చేసిన వెంకయ్యనాయుడు గారు, అలాగే అనేక మంది నేషనల్ నాయకులు ఆయన తయారు చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ తర్వాత ఇప్పుడున్న నాయకులు ఎంతమంది కరుడు కట్టిన బీజేపీ నాయకుల్ని తయారు చేశారు? ఆయన తయారు చేసిన నాయకులు దేశవ్యాప్తంగా బలంగా పనిచేశారు. ఇదే దుర్గా ప్రసాద్ గారు ఎంత బలమైన వ్యక్తిగా ఆర్ఎస్ఎస్ కోసం కృష్ణా జిల్లా విజయవాడ నుంచి బందర్ వాసి, కృష్ణా జిల్లా విజయవాడ నుంచి ఎంత బలంగా పనిచేశారు. కరుడు గట్టిన కొంతమంది బీజేపీ మహిళా నాయకురాలను కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం, సనాతన భావజాలం ఉన్న కొంతమందిని ఏ విధంగా పక్కన పెట్టుకుంటూ వచ్చారు. వీళ్ళు సాధించింది ఏంటి? కేవలం స్వలాభం కోసం బీజేపీ జెండాని వాడుకున్న నాయకులు ఈ రోజు అవసరమా అని క్యాడర్ ఆలోచిస్తే, పైనున్న నాయకత్వం ఆలోచిస్తే వీళ్ళ పదవులు ఉంటాయా? కనీసం ఒక్కసారైనా పార్టీ నిలబడాలి అని ఎవరైనా పార్టీ కోసం పనిచేస్తున్నారా? కనీసం ఇప్పటికైనా సరే ఈ పార్టీలో మార్పు రాకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎవ్వరూ వీళ్ళని బాగు చేయలేరు. ముఖ్యంగా పార్టీ నాయకులుగా ఉన్నవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళలోనే మార్పు రావాలి. గ్రౌండ్ లో ఉన్నవాళ్ళు, ఏ పార్టీకి ఉన్న నాయకులైనా సరే గ్రౌండ్ లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నిఖార్సుగా ఆ పార్టీ భావజాలాన్ని నమ్మి, ఆ సిద్ధాంతాలను నమ్మి ఆ పార్టీలతో నడుస్తారు. కానీ ఉండేదేమో ఈ పార్టీ, జెండా మోసేదేమో ఆ పార్టీ. మరి ఇలాంటి వాళ్ళని ఇంకెన్నాళ్ళు మోస్తుంది పార్టీ, అసలు పార్టీ? ఇప్పటికైనా ఆలోచనలో మార్పు వస్తుందా, లేదంటే ఇదే విధంగా ముందుకు వెళుతుందా చూడాలి. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారి మనసులోని ఒక్క అంశం బయటకు వచ్చింది. ఇక ఇది పెను ఉప్పెనుగా మారి ఇదే పార్టీ గ్రౌండ్ లో నుంచి ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని మాట్లాడడానికి బయటకు వచ్చిన నాడు ఇది ఏ టర్న్ అవుతుందో, ఏ విధంగా మారుతుందో, అసలు బీజేపీ ఇక్కడ ఉండేలాంటి అవకాశాలు ఉంటాయో లేదంటే విజృంభించేలాంటి అవకాశాలు ఉంటాయో చూద్దాం. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధ న్యూస్.